తినడానికి దీనికి సంబంధం లేదు. ఎంత వేగంగా ఎంత బలంగా అంటే మీ ఆ కుప్పకూరిన మనిషిని మీరు ఎంత ప్యాషనేట్గా మీరు రక్షించాలి అని అనుకుంటారో అంత బలంగా ఆ బలమైన దృక్పథంతో చేస్తేనే ఆ మనిషి బ్రతికే అవకాశం ఉంటుంది. 1 2 10 11 12 13 15 16 17 18 19 20 25 26 27 28 29 30 చేసేటప్పుడు ఆగొద్దు, మధ్యలో గ్యాప్ తీసుకోవద్దు. మీరు కనుక అలసిపోతే ఇంకొకళ్ళు చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు ఏఈడి గురించి చూపిస్తాను. అది చెప్పినట్టు ప్యాడ్స్ కనెక్ట్ చేయాలి. అదే అనాలిసిస్ చేసి చెప్తుంది. పేషెంట్ ముట్టుకోకుండా షాక్ ఇవ్వాలేనప్పుడు షాక్ ఇవ్వాలి. షాక్ ఇవ్వాలి. మళ్ళీ చెస్ట్ మసాజ్ చేయాలి. 1 2 10. ఓకే, ఛాతి మధ్యలో ఎంతసేపు చేయాలి అంటే అక్కడికి ఫీడ్బ్యాక్. ఏఈడీస్ యుఎస్ లో ప్రతి ఆర్గనైజేషన్ లో ఉంటాయి. ప్యాడ్స్ కనెక్ట్ చేయాలి. అదే అనాలిసిస్ చేస్తుంది. షాక్ అడ్వైజ్ అన్నప్పుడు షాక్ ఇవ్వడం ముఖ్యం. మళ్ళీ ఇమీడియట్ గా ఛాతి మధ్యలో చేయాలి. ప్రాక్టీస్ 30 మార్లు చేయడం ఒక పర్యాయం, 100 మార్లు ఒక నిమిషం, లేకపోతే 5 పర్యాయాలు 2 నిమిషాలు. Now take position and start CPR. Okay? 1 10 12 13 14 17 18 19 20 21 22 25 26 27 28 29 30. ట్రాన్సిస్ చేసుకుంది షాక్ ఇవ్వాలి అని, అప్పుడు మనం షాక్ ఇవ్వాలి. ఇది ప్రాపర్ వే ఆఫ్ చెస్ట్ కంప్రెషన్ అందరికి. నెక్స్ట్ బ్యాచ్ ప్లీజ్ టేక్ పొజిషన్, ప్లీజ్ గివ్ యువర్ అడ్రస్ అండ్ ఫోన్. ఛాతి మధ్యన సరిగ్గా చేయాలి. 30 టైమ్స్ చెస్ట్ కంప్రెషన్, 100 టైమ్స్ 1 మినిట్ లేదా 2 మినిట్స్ లో 5 సెకండ్స్. గుడ్. గట్టగానండి. Thirty times continuously. అది చెప్పినట్టు ప్యాడ్స్ కనెక్ట్ చేసి అదే అనాలిసిస్ చేసి చెప్తుంది షాక్ ఇవ్వాలి అయినప్పుడు మనం షాక్ ఇవ్వడం. పేషెంట్ ముట్టుకోకుండా షాక్ ఇవ్వడం ముఖ్యం. షాక్ అడ్వైజ్ అన్నప్పుడు షాక్ ఇవ్వాలి. ఇది మెయిన్ స్టెప్. మళ్ళీ ఇమీడియట్లీ చెస్ట్ కంప్రెషన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇలా అధికారుల సమన్వయంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఆంధ్ర బ్యాంక్, గ్రామీణ బ్యాంక్, ఎల్ఐసి వారి సహకారంతో, ఇతర కొలీగ్స్
సహకారంతో ఐఎంఏ వరంగల్ కేఎంసీ అందరి సహకారంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒక 20-25 ఆర్గనైజేషన్స్ రైల్వే స్టేషన్ డీజిల్ లొకేషన్ మామూలు క్యాంప్ ఇక్కడ మీరు ఆకస్మికంగా కుప్పకొని మళ్ళీ చూసినట్టు మీరు వినే ఉంటారు మామూలు క్యాంప్ ఇలాంటి ప్రదేశాల్లో. అయితే ప్రెస్ వారికి హై స్కూల్ పిల్లలకు వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. అయితే 12/12 తేదీ ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా ఒక మాస్ ఈవెంట్ గా ట్రైనింగ్ ఇద్దామని కోరుకున్నాం. అయితే ఇలాంటి కార్యక్రమాలు ఇంత మటుకు ప్రపంచంలో టెక్సస్ అయితే ఈ విధంగా చేయడం వల్ల ఒక రికార్డ్ పరంగానే కాకుండా ఒక జిల్లా వ్యాప్తంగా అందరికీ ఈ ఆక్సిజన్ హృద్రోగ మరణాల గురించి కుప్పకూలిపోతే వారికి అనుసరించే ప్రాణరక్షణ ప్రక్రియ అయిన ఈ కార్డియోపల్మనరీ రిసస్టేషన్ గురించి చైనా సర్వైవల్ కాన్సెప్ట్ గురించి హై స్కూల్ విద్యార్థులు మొదలుకొని జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు ఫార్మసీ డిగ్రీ విద్యార్థులు అందరికీ ఇవ్వడం మూలన కొన్ని ప్రాణాలను కాపాడటానికి ఆ అవగాహనతో వీరుంటాన్ని భావిస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఒక 10,000 కనుక దాటితే కనుక ఇది ఒక రికార్డ్ అని అనుకోవచ్చు. కానీ రికార్డ్ పరంగానే కాకుండా ఈ అవగాహన ఒక ఈ ఇంతటితో ఇది ముగింపు కాదు. ఎందుకంటే ఈ 5, 6, 8, 9, 10, 11, 12, చేస్తున్నప్పుడు చాలా బలంగా చేస్తారు మీరు. ఈ చేస్తున్నప్పుడు ఏఈడి కనుక అందుబాటులోకి వస్తే కనుక ఏఈడి తోటి ప్యాక్స్ కనెక్ట్ చేయాలని చెప్పిన తర్వాత అదే అనాలిసిస్ చేసి చెప్తుంది ఛాతి మద్దతు చేయమని. అప్పుడు షాక్ అడ్వైస్ ఉన్నప్పుడు ఆ బటన్ అందించారు. అదే షాక్ డెలివరీ అదే చెప్తుంది. ఎట్లా చెప్తుంది? హాస్పిటల్ అయితే మానిటర్ అవన్నీ ఉంటాయి మాకు తెలుస్తుంది, కానీ లే పబ్లిక్ తెలియదు కాబట్టి అదే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇది ప్రతి లాంగ్వేజ్ లో మనం తెలుగు, ఇంగ్లీష్, స్పానిష్, రష్యన్ అన్నింటిలో ఈ ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ ఉంటుంది. అంటే రిమోట్ బటన్ తోటే బాంబ్స్ పేల్చడమే కాదు ప్రాణాన్ని కూడా మనం రక్షించడానికి అవకాశం ఉంటుంది. ఓకే బాయ్. రెస్పాన్స్ లేదని నిర్ధారించి, శ్వాస లేదని నిర్ధారించి ఛాతి మద్దన చేయాలి. వైద్య వ్యవస్థను అప్రమత్తం చేసిన తర్వాత ఛాతి ఎముకల కింది భాగాన్ని ఒక చేతి పెట్టి ఇంకో చేతితో దాన్ని 100 times in 1 minute, 30 times 1 cycle, లేకపోతే 5 cycles in 2 minutes continuously. 1, 2, 3, 5, 6, 8, 9, 10, 12, 13, 14, 15, 18, 19, 20, 29, 30. 30 మార్లు అంటే 30 మార్లు అనేది ఎగ్జాక్ట్ కాదు. ఆ అంబులెన్స్ వచ్చేంత మటుకు అది చేస్తూనే ఉండాలి. ఆపొద్దు. ఒకవేళ అలసిపోతే కనుక నెక్స్ట్ అతను టేక్ ఓవర్ చేయాలి. అక్కడ ఏడీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ షాక్ అందించాలి. అది చెప్పినట్టు ప్యాడ్స్ కనెక్ట్ చేయాలి. అప్లై ప్యాడ్స్ టు పేషెంట్స్ బేర్ చెస్ట్. కనెక్టర్ పెట్టిన తర్వాత అదే అనాలిసిస్ చేస్తుంది. పేషెంట్ ముట్టుకోకుండా షాక్ అందించాలి అన్నప్పుడు షాక్ అందించాలి. షాక్ అడ్వైస్ అన్నప్పుడు ఆ బటన్ ప్రెస్ చేయాలి. Stay clear of patient. Deliver shock now. Red shock deliver. Okay, next immediately just compression చేయాలి. ఛాతి బ్లాక్ Please come one more turn. After this, just 9 minutes. Somebody can go there. One person go for 5 minutes. చేసుకుంటుంటే కనుక ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ కనుక అందుబాటులోకి వస్తే దాంతో షాక్ ఎలా ఇవ్వాలి అనేది షాక్ చెప్తుంది. షాక్ ఇవ్వాలి అదే అనాలిసిస్ చేస్తుంది. పేషెంట్ టచ్ చేయకుండా షాక్ ఇవ్వాలి. వీళ్ళు కొద్దిమంది యూఎస్కి వెళ్తారు, అప్పుడు నాకు చెప్తారు అయ్యో ఇది నేను ఇదో చూశాను ఏడి. ఓకే, ఎందుకంటే ఇంకా అప్పటికి కూడా మన దేశంలో ఏడి రాకపోతే మళ్ళీ ఇమీడియట్ గా చెస్ట్ కంప్రెషన్ చేయాలి. 8, 9, 10, 12 ఇది చెస్ట్ కంప్రెషన్. ఓకే,
అందరికి తెలిసిందే నిర్ధారించాలి. అంటే మనిషి మాట్లాడటం లేదు, కదలటం లేదు. ఆ తర్వాత వైద్య వ్యవస్థను మంజూరు అయ్యి అప్రమత్తం చేసిన తర్వాత ఛాతీ మధ్యన నిర్విరామంగా మొదలు పెట్టాలి. 30 times 1 cycle, 100 times 5, 6, 8, 9, 10, 11, 12, 16, 17, 18, 19, 20, 30 times ఇది చేయడం. అదే అనాలిసిస్ చేసి చెప్తుంది. అప్పుడు షాక్ ఇవ్వాలి అన్నప్పుడు షాక్ అవ్వాలి. Shock advice, shock. Stay clear of pain. Deliver shock now. Press the orange button of shock. Shock ఇవ్వాలి. మళ్ళీ ఇమీడియట్ గా చెస్ట్ కంప్రెషన్ చేయాలి. సో ఇలా చెస్ట్ కంప్రెషన్ అనేది అక్కడికి అంబులెన్స్ వచ్చేంత మటుకు ఆర్ మీరు కాన్ఫిడెంట్ గా రివైవ్ చేయాలని అనుకునేంత మటుకు ఇది కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. సెకండ్స్ లో మొదలు పెట్టాలి. ఛాతీ ఎముక కింది భాగాన చేయబెట్టాలి. ఇక్కడ ప్లేస్ చేయాలి. డ్రాయింగ్ ఇమాజినరీ లైన్ బిట్వీన్ ద నిప్పుల్ అండ్ లోవర్ ఎండ్ ఆఫ్ ద చెస్ట్. మీకు ప్రాక్టీస్ చేసి వస్తుంది. ఛాతీ ఎముక కింది భాగాన పెట్టి ఇంకో చేతితో దాంట్లో బ్లాక్ చేసి 30 times కౌంట్ చేసుకుంటాం. పెద్దగా 1 to 30 కౌంట్ చేయండి. అది ఒక సైకిల్. లేకపోతే 5 cycles in 2 minutes. లేకపోతే 100 times in 1 minute గుర్తుంచుకోండి. అంటే నేను కౌంట్ చేయటం లేదు కదా, కానీ ప్రాక్టీస్ తోటి అంటే అంత ఫాస్ట్గా పుష్ హార్డ్ అండ్ పుష్ ఫాస్ట్. 2 inches కానీ 5 centimeters లోపలికి ఛాతీ నడమాలి. మళ్ళీ చెస్ట్ కంప్రెషన్ చేసినప్పుడు మళ్ళీ ఛాతీ యథాస్థానానికి రావాలి. లైక్ ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ వే. ఓకే, తర్వాత చేసినప్పుడు ఆగొద్దు మధ్యలో. ఒకవేళ అలసిపోతే కనుక మధ్యలో ఇంకొకరిని టేకప్ చేయాలి. ఇంతే అనేది అనుకోవద్దు. అన్లెస్ అంటే మళ్ళీ అక్కడ చేసేటప్పుడు ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ వస్తే కనుక దాన్ని యూజ్ చేయాలి. ఇది కాన్సెప్ట్. నౌ కౌంట్ 1 to 30. పెద్దగా రండి. 1, 2. ఓకే, తర్వాత ఏఈడి కనుక యూజ్ చేస్తే కనుక ఏఈడితో పాటు పేషెంట్ టచ్ చేయకుండా షాక్ అడ్వైజ్ అయినప్పుడు షాక్ ఇమీడియట్లీ చెస్ట్ కంప్రెషన్ చేయాలి. ఇది చెస్ట్ కంప్రెషన్. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ పుష్ హార్డ్ అండ్ పుష్ ఫాస్ట్. ఓకే, నౌ కౌంట్ 1 to 30. 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11, 13, 14, 15, 16, 18, 19, 20, 24, 25, 26, 27, 29, 30. ఇలా చేసుకుంటూ ఉంటే కనుక ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ కనుక వస్తే అది చెప్పినట్టు ప్యాడ్స్ కనెక్ట్ చేసి అదే అనాలిసిస్ చేసి చెప్తుంది. దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అండ్ లీడ్. షాక్ అడ్వైజ్ అన్నప్పుడు షాక్ షాక్ మళ్ళీ ఇమీడియట్గా చెస్ట్ కంప్రెషన్ చేయాలి. ఓకే, ఇది ఏఈడి కాన్సెప్ట్ అండి. సో ఈ సిపిఆర్ ప్రోగ్రామ్ లో బేసికలీ చెస్ట్ యూజ్ చేయడం ఇక్కడ కష్టం కాబట్టి ఒక పద్ధతి ప్రకారం జిల్లాలో ఉన్న స్కూల్ విద్యార్థులు మొదలుకొని అందరికీ శిక్షణ కార్యక్రమం ఇవ్వడానికి 12 రోజున ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. అయితే దీంట్లో అందరూ పాల్గొని దీనివల్ల ఒక అవగాహన కనుక వస్తే కనుక ప్రాణరక్షణ ప్రక్రియలో శిక్షణ కనుక పొందితే కనీసం ఒక్క ప్రాణాన్ని రక్షిస్తే ఈ కార్యక్రమం సద్వినియోగం భావిస్తూ భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు ఇతర జిల్లాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా చేయడానికి శ్రీనివాస్ హార్ట్ ఫౌండేషన్ కూలుకుంటుందని భావిస్తూ దీనికి అందరూ సహకరించాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దీన్ని అందరికీ అందుబాటులో కనుక తెస్తే ఇస్ ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది ఆన్లైన్లో కూడా ఉంది. యూట్యూబ్లో ప్రోగ్రామ్ పెట్టాం. భవిష్యత్తులో హిందీలో కూడా పెట్టడానికి మేము ఆలోచిస్తున్నాం. తర్వాత ఇతర భాషల్లో కనుక అనువదిస్తే కనుక ఇది అందరికీ ఉపయోగం వల్ల కొన్ని ప్రాణాలను రక్షించడానికి అవకాశం ఇస్తుందని భావిస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ అవగాహన ఉంటుందని మా భావన. పార్ట్లీ ఇన్ హిందీ, పార్ట్లీ ఇన్ ఇంగ్లీష్,
partly in Telugu. I will be giving this lecture. Initially, I will be giving a short introduction why such thing is required for everyone. I'm USA. I've been in US since 9. दूसरा आउट ऑफ हॉस्पिटल कार्डियक अरेस्ट. ये आउट ऑफ हॉस्पिटल कार्डियक अरेस्ट और इन हॉस्पिटल कार्डियक अरेस्ट, जहां डॉक्टर्स, नर्सिंग स्टाफ सब रहते हैं, उन लोगों को उनके सही तरीके में शिक्षण देने का रीजन रहता है. इसलिए अगर कोई छाती का दर्द आके गिर पड़े तो, कार्डियक अरेस्ट हुए तो, हॉस्पिटल में एक घटना हुए तो उनको सर्वाइव करने में, रिवाइव करने में चांसेस ज्यादा रहता है. वो 70% से ज्यादा रहता है. अगर हॉस्पिटल के बाहर एयरपोर्ट्स, रेलवे स्टेशन, बस स्टैंड्स, कोई मीटिंग होने, जो धरना हुआ, कोई यात्रा, ये टाइम पे कोई अचानक गिर पड़े तो वो उनको हम आउट ऑफ हॉस्पिटल कार्डियक अरेस्ट बोलते हैं, जहाँ हॉस्पिटल नहीं तो एम्बुलेंस आने का चांस कम रहता है. इसलिए उधर साधारण जनों को, ले पब्लिक को, सार्वजनिक लोगों को ये कार्डियक अरेस्ट में सूचना देना, उस पर नॉलेज रहना बहुत इंपॉर्टेंट है. ये आउट ऑफ हॉस्पिटल कार्डियक अरेस्ट, ये आउट ऑफ हॉस्पिटल कार्डियक अरेस्ट में रिवाइव करने का चांस साइंटिफिकली 6% ही है, 6%. उसको ये इम्प्रूव करने के लिए अगर कोई एयरपोर्ट, रेलवे स्टेशन, बस स्टैंड, इधर तो भी ये पब्लिक प्लेसेस में कोलैप्स हुए तो, कार्डियक अरेस्ट हुए तो उनको रिवाइव करने का चांस 6% से हम इनका बहुत ज्यादा करने के लिए, ओके, तो 6% ज्यादा करने के लिए हम उधर सब लोगों को ये CPR में, कार्डियोपल्मोनरी रिससिटेशन में ट्रेनिंग देना, जानकारी देना अवश्य है. इसलिए ऐसे ट्रेनिंग प्रोग्राम्स US, UK में अमेरिकन हार्ट एसोसिएशन, ब्रिटिश हार्ट एसोसिएशन, सिंगापुर हार्ट फाउंडेशन, हार्ट एंड स्ट्रोक फाउंडेशन ऑफ कनाडा, फॉरेन कंट्रीज में सब लोगों को हाई स्कूल लेवल से 13 इयर्स एंड अबव से सब लोगों को, कॉलेज स्टूडेंट्स को ये ट्रेनिंग देना उसके स्कूल करिकुलम में रहता है. और उसको ट्रेनिंग देने के लिए ये कॉलेजेस में और यूनिवर्सिटी में वो डिग्री लेने के लिए ये CPR सर्टिफिकेशन अवश्य रहता है. अगर हमारे देश में ये CPR में जानकारी, साधारण जनों को ये जानकारी CPR करना, और ये सडनली ये आकस्मिक दुर्घटना, अचानक ये हृदय कारण से अचानक मर जाना, ये रीजन में जानकारी 1% पॉपुलेशन को ही है. वर्ल्ड हार्ट फेडरेशन से जानकारी के मुताबिक हमारे देश में ये 1% ही है. ये 1% को हम बहुत ज्यादा पॉपुलेशन को जानकारी देने के लिए हमारे देश में जैसे दूसरे देशों में रहता है, ऐसा कार्यक्रम, ऐसा सूचना बहुत कम है. कुछ लोग दिल्ली में, चेन्नई में, बैंगलोर में ये कार्यक्रम, ऐसे प्रोग्राम्स करे तो भी, फिर भी हमारे देश में ये बहुत कम तरीके में ये प्रोग्राम्स कर रहे. इसलिए ये ऐसे प्रोग्राम्स को हम बहुत जनों को ये पार्टिसिपेशन देने के लिए वरंगल डिस्ट्रिक्ट में पहली बार लास्ट 3 साल में, और ये 1 साल में श्री राहुल गुर्जा कलेक्टर, उनके साथ जिला डिस्ट्रिक्ट के ऑफिसर्स, डीजल लोको शेड से शुरू होके RTC काजीपेट बस स्टैंड, काजीपेट रेलवे स्टेशन, RTC बस स्टैंड, पुलिस हेडक्वार्टर्स, CRPF बटालियन में, लास्ट टाइम मैं हिंदी में दिया था, उस हिंदी से मैं थोड़ा इम्प्रूवमेंट हुआ, क्योंकि मैं गूगल सर्च में देख के एक तेलुगु और इंग्लिश वर्ड को मैं गूगल सर्च में देख के ट्रांसलेशन करा. नेक्स्ट थोड़े दिन में आप यही हिंदी लैंग्वेज में मेरा प्रोग्राम YouTube में देखेंगे. दैट इज द कॉन्सेप्ट ऑफ ट्रेनिंग पीपल. एंड